ఓటు హక్కు వినియోగంపై పల్నాడు జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నర్సరావుపేటలో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ ఓటింగ్ పై అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు కలెక్టర్ శివశంకర్. ఏపీలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అటు అధికారులు కూడా పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. అదే సమయంలో ఓటింగ్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలతో ఓటింగ్ పై సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు అధికారులు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలో ప్రతి ఓటు విలువైంది, ప్రతి ఒక్కరం ఓటింగ్ లో పాల్గొందామనే నినాదంతో బైక్ ర్యాలీని చేపట్టారు. ఓటింగ్ అవగాహన బైక్ ర్యాలీని ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ బుల్లెట్ రైడ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ శివశంకర్ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకే బైక్ ర్యాలీ నిర్వహించామని, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై యువత ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు కలెక్టర్ శివశంకర్. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలని, చిన్న చిన్న కారణాలతో అశ్రద్ధతో ఓటు వేయకుండా ఉండొద్దని చెప్పారు. దాంతోపాటు ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా ఓటు వేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకోవాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదు అనే ఆలోచనలోనే యువత ఉండాలన్నారు కలెక్టర్ శివశంకర్.